ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. గనుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ఉన్నతాధికారులు. గనుల శాఖ ఆదాయంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి. దేశానికే విశాఖ గూగుల్ డేటా సెంటర్ తలమానికం కానున్నదని తెలిపిన శాప్ చైర్మన్ రవినాయుడు. నారా లోకేష్ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిశ్రమల ప్రవాహం మొదలైందని వెల్లడి. స్వయం ఉపాధి నిమిత్తం ఇరువురికి తోపుడు బండ్లు పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. చిరుగాపూర్లకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. ఇంద్రకీలాద్రి పైన కొలువైన అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానం పైన సమీక్ష చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ఉన్నత అధికారులు ముఖేష్ కుమార్ మీనా, ప్రవీణ్ కుమార్, ఆర్టీజీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గనుల శాఖ ద్వారా 3,320 కోట్ల ఆదాయ ఆర్జన లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గతం కంటే 34% మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వస్తుందని సీఎంకు తెలిపారు. మ్యాంగనీస్ లాంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో 72% పైగా అదనపు ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావడం ఆంధ్రప్రదేశ్కు సువర్ణ అధ్యాయమని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. పక్క రాష్ట్రాల వారు అక్కడికి వెళ్లి ఏమి చేస్తారు అనే పరిస్థితి ఉందని, మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమల ప్రవాహం మొదలైందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో గూగుల్ పరిశ్రమ తీసుకురావడంలో ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్ కు అభినందనలు తెలియజేస్తూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రీడా సంఘాలు, క్రీడాభిమానులు, శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెట్టుబడి పెడతాం అనే పరిస్థితి ప్రస్తుతం నెలకొందని, కేంద్రం సహకారంతో నారా లోకేష్ కృషితో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. ఎప్పటికప్పుడు పారిశ్రామికవేత్తల వద్దకు వెళ్లి పరిశ్రమల కల్పనకు నారా లోకేష్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు. భవిష్యత్తులో యువత ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు ఇలాంటి పరిశ్రమలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక సువర్ణ అధ్యాయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పక్క రాష్ట్రాలు అక్కడికి పోయి ఏం చేస్తారు, ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉందా, అసలు ఆ రాష్ట్రానికి ఎవరైనా వెళ్తారా, ఆ రాష్ట్రం కల్లా చూసే వాళ్ళు ఎవరు అనే పరిస్థితి పక్క రాష్ట్రాల నేతలు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసాం. దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఈరోజు పరిశ్రమల ప్రవాహం మొదలైంది. మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతాం, ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెడతాం అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది. ఈరోజు పక్క రాష్ట్రాలు ఐటీ మంత్రులు, ఇండస్ట్రీస్ మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం గగ్గోలు పెట్టే పరిస్థితి నెలకొనింది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం సహకారంతో నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు పరిశ్రమల వద్దకెళ్ళి మన రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు కావచ్చు, వాళ్ళకి ఏమైతే ప్రభుత్వం తరపున రాయితీలు కల్పించడం విషయంలో అయితేమి, సహకరించడం విషయంలో అయితేనేమి వాళ్ళకి నచ్చజెప్పి మీరు రండి, గతంలో హైదరాబాదు వేదికగా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు సహకరించారో అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు ఆ సహకారం ఉంటుంది. అది విశాఖపట్నం అయినా, అమరావతి అయినా, కర్నూలు అయినా, అనంతపురం అయినా, ఎక్కడైనా పరిశ్రమలకు పెద్దపీట వేసే విధంగా నారా లోకేష్ గారు చొరవ తీసుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరు వ్యాపారులకు మంచి రోజులు వచ్చాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. P4 పథకంలో భాగంగా పలు కుటుంబాలకు చెందిన ఇరువురికి తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోన్లు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చిరు వ్యాపారాలు సాగేలా చేస్తున్నామని అన్నారు. ఎటువంటి హామీ లేకుండా బ్యాంకుల నుండి నేరుగా లోన్లు ఇప్పిస్తున్నామని అన్నారు. గుర్తింపు కార్డులు పెద్ద ఎత్తున మంజూరు చేస్తున్నామని అన్నారు. పేద వర్గాలకి అండగా నిరంతరం కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో సూపర్ 6 ఎన్నికల ముందు హామీలు ఇచ్చినట్టుగానే 3000 పెన్షన్ని 4000 పెంచి పేదవాళ్ళని ఆదుకున్నాం. మా దివ్యాంగ సోదరీమణుల్ని 3000 పింఛన్ని 6000 చేస్తామని చెప్పాం. 6000 చేసి ఉదయమే 6 గంటలకి ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నాం. బెడ్ రీడన్ వాళ్ళకి 10,000, తలసీమియా వాళ్ళకి 15,000 పెన్షన్లు ఇస్తున్నాం. అట్లాగే తల్లికి వందనం పేరు మీద ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం. మా అక్క చెల్లెళ్ళకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా చిరు వ్యాపారులు ఏదైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో తోపుడు బళ్ళ మీద మరి కాయగూరలు కానీ అనేక వస్తువులు కానీ అమ్ముకునే వాళ్ళకి ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంది. ప్రభుత్వ పరంగా వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇస్తున్నాం, స్ట్రీట్ వెండరు లైసెన్సులు ఇస్తున్నాం. అట్లాగే వాళ్ళు ఆ స్ట్రీట్ వెండర్ లైసెన్సు ఆధార్ కార్డు తీసుకుని బ్యాంక్కి వెళ్తే 15,000 రూపాయలు ఎటువంటి హామీ లేకుండా లోన్ ఇప్పిస్తున్నాం. ఆ లోన్ కట్టుకుంటే 30,000 మళ్ళీ 50,000 ఇస్తున్నాం. వడ్డీ కూడా ప్రభుత్వం చెల్లించే విధంగా చేస్తున్నాం. అలాగే స్ట్రీట్ వెండర్లందరికీ జోన్లు పెట్టాం. గ్రీన్ జోను, ఆరెంజ్ జోను, రెడ్ జోన్ అని పెట్టి వాళ్ళకి పోలీసుల నుంచి కానీ మున్సిపల్ అధికారుల నుంచి కానీ ఇంకొక అధికారులు ఎటువంటి వేధింపులు లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకొని రోజుకి 1000-2000 సంపాదించుకునే విధంగా వాళ్ళకు అండగా ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా P4లో భాగంగా ఇవాళ మేము వాళ్ళకి ఆదుకునే విధంగా ఈ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 200 తోపుడు బళ్ళు పైగా పేద వర్గాలకి చిరు వ్యాపారులకు ఉచితంగా ఇచ్చాం. అంతేకాకుండా టిఫిన్ బళ్ళు ఇచ్చాం. మా రజక సోదరులకి ఇస్త్రీ బళ్ళు ఇచ్చాం. దేవుడు మాకు ఇచ్చినటువంటి శక్తి కొలది నిరంతరం పేదలకు అండగా ఉంటాం. ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రభుత్వ పరంగా, పేద వర్గాలకు చేయాల్సిన పేద పరంగా. అలాగే మా దివ్యాంగ సోదరులకి ఇదివరకు ట్రైసైకిల్ తొక్కుకుని మరి వీలుండేది. ఇవాళ ఛార్జబుల్ బ్యాటరీ ట్రైసైకిల్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆ ట్రైసైకిల్ మీద మార్కెట్కి కానీ చిన్న చిన్న పనులకు కానీ బయటికి వెళ్ళేది శ్రమ లేకుండా వెళ్ళే పరిస్థితిని కల్పించాం. ఈరింగ్ ఎయిడ్స్ ఇస్తూ ఉన్నాం. వినపడిన వారికి చెవిటి మిషన్లు అన్ని రకాలుగా అన్ని వర్గాలకి అందుబాటులో ఉంటా ఉన్నాం. నిరంతరం కూడా పేద వర్గాలకి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మరి 59వ డివిజన్లో మా దివ్యాంగ సోదరికి ట్రైసైకిల్ నగినాకి అలాగే 2 తోపుడు బళ్ళు కూడా ఇవ్వటం సంతోషంగా. సత్యవతి ఏడుకొండలకి ఏది ఏమైనా వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను ఈరోజు మధ్యాహ్నం తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనానాయక్, వేద పండితులు, అర్చకులు, ధర్మకర్తలి మండలి సభ్యులు వారిని స్వాగతించారు. శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద పండిత ఆశీర్వచనం పండితులు అందించగా అమ్మవారి చిత్రపటం, ప్రసాదం ఈవో చైర్మన్ అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు బడేటి ధర్మారావు, వి శంకరబాబు, రాఘవరాజు, సరోజినీదేవి, శ్రావణి, సరిత, ఎక్స్ అఫీషియో మెంబర్ ఎల్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహామండపం 6వ అంతస్తులో దాతల సమావేశంలో దాతలతో పాటు గవర్నర్ పాల్గొని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. GST 2.0 సంస్కరణలతో క్రీడా రంగానికి కొత్త వెలుగులు వచ్చాయని, ఈ రంగానికి మరింత ఊపు వచ్చేలా క్రీడా సామాగ్రి, ఆట బొమ్మలు మరింత చౌకగా లభ్యమవుతున్నాయని తెలిపారు.
సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం వద్ద ప్రత్యేక ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీసా, జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్ ప్రశాంత్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తాయని, జీఎస్టీ సంస్కరణలతో ఎంఎస్ఎంఈలు కూడా క్రీడా పరికరాల తయారీ విభాగంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు. ఔత్సాహికులకు తక్కువ ధరల్లోనే క్రీడా సామాగ్రి అందుబాటులోకి రావటం వారిని మరింత ఉత్సాహంగా ముందుకు నడుపుతుందన్నారు. ఈ సంస్కరణల వల్ల ఆనందం, ఆరోగ్యం రెండింటికి ఆర్థిక మద్దతు లభిస్తోందని, దేశీయ తయారీదారులకు ప్రోత్సాహం లభిస్తోందన్నారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే ఆదాను కుటుంబం, విద్య, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి వాటికి ఉపయోగించుకోవచ్చని కలెక్టర్ లక్ష్మీస పేర్కొన్నారు. జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్ బ్యాట్లు, బాల్స్, క్రీడా దుస్తులు, బ్యాడ్మింటన్ రాకెట్, బ్యాటరీ రహిత బొమ్మలు తదితరాలపై జీఎస్టీ తగ్గిందన్నారు. గుడ్ ఎర్లీ మార్నింగ్ మంచి ఎనర్జీతో అందరూ జీఎస్టీ ర్యాలీకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే జాయింట్ కమిషనర్ గారు చెప్పారు జీఎస్టీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది. 12% ఉన్నదాన్ని ఇప్పుడు 5%కి తగ్గించేశారు. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్, స్పోర్ట్ రిలేటెడ్ ఐటమ్స్ ఏమైనా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇంకొక ఐటమ్ ఎక్కువ అడగవచ్చు మీరు తల్లిదండ్రులని, అది ఇప్పించండి ఇప్పుడు ఎక్కువ తగ్గింది కదా ఇప్పుడు అని. సో దీనివల్ల ఇప్పుడే మన కమిషనర్ చెప్పినట్టు దీనివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది. స్పోర్ట్స్ ఐటమ్ కొనేవాళ్ళే కాదు, స్పోర్ట్స్ ఐటమ్ చేసేవాళ్ళు కూడా చేయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ స్పోర్ట్స్ ఐటమ్ చేస్తాయి, అమ్ముతున్నాయి, కానీ ఎంఎస్ఎంఈ లేవు. చిరు వ్యాపారులు, స్మాల్ మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ లేవు. ఎందుకు? కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎవరు కొనరోని భయంతో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. అదే ఇప్పుడు ట్యాక్స్ తగ్గడం వల్ల వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఇన్వెస్ట్ ఇప్పుడు మన నార్మల్ ఎంఎస్ఎంఈ అంటే ఎక్కడ చూస్తుంటాము, అప్పడాలు, పచ్చళ్ళు ఇవి బాగా చేస్తారు, కానీ స్పోర్ట్స్ ఐటమ్ ఎక్కువ మంది చేయరు. ఇప్పుడు ఈ ట్యాక్స్ తగ్గడం వల్ల స్పోర్ట్స్ ఐటమ్ కూడా చేస్తారు. దానివల్ల ఒకవైపు ఇండస్ట్రీ పెరుగుతాయి, ఇంకొక వైపు స్పోర్ట్స్ ఐటమ్స్ అందుబాటులోకి వస్తాయి. అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని ఉపయోగం కూడా అలాగే పెరుగుతుంది. ప్రత్యేక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల ఆరోగ్యవంతంగా ఉంటాము, ఫిట్ గా ఉంటాము, ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. మనం ఏదైతే వికసిత్ భారత్ అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన లక్ష్యాలు అనుకున్నామో అవి చేరుకోవడానికి ఇంకొక అడుగు ముందుకు వెళ్తాం. అంటే ఒక చిన్న పాలసీ డిసిషన్, ఒక చిన్న మార్పు ఎంత పెద్ద ఫ్యూచర్ కి ఎంత బంగారు బాటలు వేస్తుంది అనే దానికి ఇది ఒక చిన్న నిదర్శనం. నుంచి ఏదైతే ట్యాక్సేషన్ ఉండేదో అది 5% అయ్యింది. దీనివల్ల చాలా వరకు మనకు వచ్చే స్పోర్ట్స్ గూడ్స్ లైక్ స్పోర్ట్స్ బాల్స్ కానివ్వచ్చు, స్పోర్ట్స్ షూస్ కానివ్వచ్చు, బ్యాట్స్, బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ కానివ్వచ్చు, అండ్ అపెరల్స్ ఏవైతే మనం వేసుకుంటామో వాటి మీద కూడా ప్రైస్ అనేది తగ్గుతుంది. దీనివల్ల చాలా మంది ఎవరైతే ఇప్పుడు స్పోర్ట్స్ కి రావాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా వరకు బూస్ట్ వస్తుందని, చాలా మంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని స్పోర్ట్స్ వైపు కొంచెం ప్రోత్సహిస్తారని, అండ్ ఆల్సో దీనివల్ల మన ఇండియాలో చాలా డిమాండ్ వస్తుంది. చాలా మంది బ్యాట్స్ తయారీ కానీ, బాల్స్ తయారీ కానీ, ఇలాంటి స్పోర్ట్స్కి సంబంధించిన ఐటమ్స్ తయారీ కానీ చేయడానికి చాలా ఎంఎస్ఎంఈస్ కూడా పుట్టుకొస్తాయని చెప్పి మనం ఆశిస్తున్నాము. అండ్ ఆల్సో చిన్నపిల్లలు వాడే ఈ టాయ్స్ మీద కూడా చాలా వరకు తగ్గింపు వచ్చింది. సో ఇప్పుడు ఏదైతే మనం చిన్నపిల్లలు మొబైల్ అడిక్షన్ చూస్తున్నామో అవి కూడా మానేసి కొంచెం ఎక్కువ టాయ్స్ తోటి వాటితోటి కొంచెం ఎక్కువ ఆడుకుంటారని కూడా మనం ఆశిస్తున్నాం. దీనివల్ల యూత్ అంతా కూడా కొంచెం ఫిట్నెస్ అనేది ఇంక్రీజ్ అయ్యి కొంచెం మంచి మెంటల్లీ ఫిట్ ఉంటారు, ఫిజికల్లీ ఫిట్ ఉంటారని కూడా ఆశిస్తున్నాము. ఇవన్నీ కూడా మంచిగా మనకి అయ్యేందుకు ప్రోత్సహించినందుకు మన ఆనరబుల్ పిఎం గారికి, అండ్ ఆల్సో ఈ ప్రోగ్రామ్ ఎంత ఘనంగా జరపడానికి మనకి ప్రోత్సాహం ఇచ్చిన ఆనరబుల్ సీఎం గారికి, అండ్ దీన్ని ఎంత చక్కగా నిర్వహిస్తున్న మన సిసిఎస్టీ సార్కి, అండ్ దీన్ని మన డిస్టిక్లో ఎంత బాగా నిర్వహిస్తున్న మన కలెక్టర్ సార్ అండ్ ఆల్సో జాయింట్ కలెక్టర్ మేడంకి, అండ్ దీని గురించి ఇంత మార్నింగ్ ఇన్ని అరేంజ్మెంట్స్ చేసిన అంత స్టాఫ్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సమర్పిస్తున్నాను. వైద్య విద్యపై మక్కువతో వైద్య వృత్తిని చేపట్టాలని కలలు కంటున్న రాష్ట్ర యువత ఆవేదనను అర్థం చేసుకుని రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లు పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ల పెంపు సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. రిలే నిరాహార దీక్ష శిబిరంలో రెండవ రోజు అయిన నేడు ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో కేవలం 30 సీట్లు మాత్రమే పెరిగాయని గుర్తు చేశారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎంతో మంది యువతీ యువకులు వైద్య విద్యపై ఆసక్తితో వ్యయ ప్రయాసలకు వచ్చి పరీక్షలలో మార్కులు సాధించి అర్హత పొందినప్పటికీ తక్కువ ఫీజులతో చదువుకునే అవకాశం కోల్పోతున్నారని అన్నారు. ప్రైవేటు వైద్య కళాశాలల కన్వీనర్ కోటా పేరుతో లక్షలాది రూపాయలు దోచుకుంటుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతోందన్నారు. మధ్యతరగతి, పేద, బలహీన వర్గాల కుటుంబాల నుంచి ఎంతో మంది ప్రతిభ కలిగిన యువతీ యువకులు ఉన్నప్పటికీ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యను అభ్యసించే అవకాశం కోల్పోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాలపై సత్వరమే స్పందిస్తే మన రాష్ట్ర యువతీ యువకులకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ల పెంపు సమస్యను పరిష్కరించాలని దీక్షా శిబిరంలో పాల్గొన్న పలువురు తల్లిదండ్రులు నినాదాలు చేశారు. శిబిరంలో ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి రంగారావు, ఉప కార్యదర్శులు రాధిక, కల్పన, అనూష, లలిత, మాధవి, అరుణ తదితరులతో సహా బాబ్జీ, చంద్రశేఖర్, గణపతిరావు, రఫీ, కిషోర్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిల్లలైనటువంటి వారు నీట్ పరీక్షలో మంచి మార్కులు సాధించి కూడా సీటు పొందలేక, మరి పిల్లలైనటువంటి వారు మంచి మార్కులు పొంది కూడా సీటు పొందలేనటువంటి కారణం చేత వాళ్ళు పడేటటువంటి వేదనను చూడలేక తల్లిదండ్రులుగా మేమందరం కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి ఈ యొక్క కార్యాచరణను మేము ప్రారంభించడం జరిగిందండి. అయితే పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే పక్క రాష్ట్రంలో దాదాపుగా 390 మార్కులకే ఎంబీబీఎస్ సీట్ వస్తుందండి. మనకైతే 490 మార్కులు వచ్చినా కూడా సీట్ వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి కేటగిరీలో అంటే జనరల్ కేటగిరీ నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వరకు కూడా ఇదే రేషియో 100 నుంచి 120 మార్కులు తేడా పక్క రాష్ట్రాలతో మనకుంది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము ముఖ్యమంత్రి గారికి, అలాగే విద్యాశాఖ మంత్రుల వారికి, ఆరోగ్య శాఖ మంత్రుల వారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము విన్నవిస్తున్నామండి. దయచేసి ఈ విద్యా సంవత్సరంలో దాదాపుగా ప్రభుత్వ రంగంలోనే ఇప్పుడు ఉన్నటువంటి వైద్య కళాశాలల్లోనే 10, 20, 30 సీట్లు చొప్పున పెంచుకుంటూ వెళ్ళినా కూడా దాదాపుగా 900 సీట్లు ఈ సంవత్సరంలో పెంచడానికి అవకాశం ఉందండి. అలాగే ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కూడా ఇప్పటికే పెంచున్నారు. మరికొన్ని కళాశాలల్లో కూడా సీట్లను పెంచినట్లయితే అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. మా పిల్లలకి కాస్త సాంత్వనం చేకూరినట్టు అవుతుంది. మా పిల్లల బాధలు కొద్దిగా తగ్గుతాయని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నామండి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇంత కష్టపడి చదివి కన్వీనర్ కోటాలో సీటు సంపాదించుకొని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో జాయిన్ అవ్వడానికి వెళ్తే అక్కడ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 16,500 రూపాయలు ట్యూషన్ ఫీజు అండి. మేము నీట్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వం వారికి ముఖ్యంగా మా యొక్క ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం సార్. మా యొక్క నిరసన ఒకటే, మా యొక్క పేద విద్యార్థులైనటువంటి పిల్లలని మేము మెడిసిన్ చదివించాలని ఎంతో ఆశతో అప్పులు చేసి ఉండి లేక తిని తినక ఎన్నో విధాలుగా బాధపడి బిడ్డల్ని చదివించుకోవడం జరిగింది సార్. కానీ ఈ రోజున మన రాష్ట్రంలో సీట్లు లేక చాలామంది బిడ్డలు, సీట్లు రాక బోర్డర్లో ఉండిపోయినటువంటి బిడ్డలు అనేక మంది బిడ్డలు ఉన్నారు. ఆ పిల్లలందరూ దృష్టిలో ఉంచుకుని మా యొక్క అసోసియేషన్ ఈ విధమైనటువంటి నిరాహార దీక్ష చేయటానికి ముందుకు రావడం జరిగింది సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క విన్నపాన్ని లేక మా ఆవేదనను, మా బాధను అర్థం చేసుకుని ప్రైవేట్ కాలేజీలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలో కానీ కొన్ని సీట్లు గనక మా యొక్క సీట్లు పెంచినట్లయితే చాలా వరకు కొంతమంది బిడ్డలు వాటి నుంచి ఆ యొక్క మానసిక ఒత్తిడి నుంచి చాలామంది కూడా తప్పుకుని వాళ్ళు సీట్లు పొందుకుని వారు మీ యొక్క రుణస్థులుగా వారు ఉంటారని మేము ఈ యొక్క నిరసన పూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం సార్.
పేద మధ్యతరగతి ప్రజల బంగారు ఆభరణాల తాకట్టు కష్టాల నుండి ఆదుకునేందుకు ప్రైమ్ గోల్డ్ హబ్ను ఏర్పాటు చేయడం సంతోషకరమని మంత్రి వాసంశెట్టి సుభాష్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. తమకు విజయవాడతో పాటుగా తెలంగాణ, చెన్నై, మధురై లాంటి నగరాల్లో తమ బ్రాంచ్లు ఉన్నాయని సంస్థ నిర్వాహకులు శివప్రసాద్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమను ఆదరించాలని కోరారు. విజయవాడ గవర్నర్పేటలో ప్రైమ్ గోల్డ్ హబ్ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకోలేని మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగేలా ఈ సంస్థ కొత్త సేవలను ప్రారంభించడం ఎంతో అభినందనీయమని అన్నారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు బంగారం మార్కెట్ విలువ ప్రకారం మిగతా సొమ్ము తిరిగి ఇవ్వటం జరుగుతుందన్నారు. దీని ద్వారా ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించడమే సంస్థ లక్ష్యమని వివరించారు. సెకండ్ హ్యాండ్ గోల్డ్ను పారదర్శకంగా విక్రయిస్తారని తెలిపారు. ఈ విధానం ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడమే కాకుండా విలువైన బంగారం మరలా వినియోగంలోకి రావడానికి దోహదపడుతుందన్నారు. ప్రైమ్ గోల్డ్ హబ్ వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించి పారదర్శకతతో మరింత ఎదగాలని ఆకాంక్షించారు. ఒక్కళ్ళు కూడా వాళ్ళ శక్తి కొలది చిన్న బంగారం కాడించి వాళ్ళ శక్తి కొలది అందరూ కూడా ఉండాలని కోరుకుంటారు. భారతీయుల సాంప్రదాయం పండగలకి, పబ్బాలకి, ముఖ్యంగా దసరా, దీపావళి, కార్తీక మాసం ఇలాంటి వాటిల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత బంగారం కొని ఆ అమ్మవారికి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని అలంకరించుకొని ఆభరణాలు వేసుకోవటం అనేది మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ సాంప్రదాయం. ఇవాళ గోల్డ్ రేటు మరి విపరీతంగా పెరిగిపోతాం. దాదాపు గ్రాము 10 గ్రాములు ఇవాళ గ్రాము 13,500 వెళ్ళిపోయింది. అలాగే సామాన్యులకు అందుబాటు లేని పరిస్థితి కూడా వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చింది. ఇమిటేషన్ జ్యువెలరీలో మరి స్వయంగా బంగారు ఆభరణాలు పెట్టుకున్నట్టే ఇవాళ ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చింది. దాంట్లో కూడా పేదవాళ్ళకి, సామాన్యులకి ఇమిటేషన్ జ్యువెలరీ పెద్ద వరంలాగా సంభవించింది. ఎందుకంటే ఆడపిల్లలు అలాగే పెళ్ళప్పుడు అందరూ కూడా ఆభరణాలు ధరించాలని కోరుకుంటారు. ముఖ్యంగా శక్తి ఉన్నోళ్ళు బంగారం పెట్టుకుంటారు, శక్తి లేని వాళ్ళు ఇమిటేషన్ జ్యువెలరీ పెట్టుకుంటారు. ఆ ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్, ఏదైతే ఒరిజినల్ గోల్డ్ ఆభరణాలు వచ్చినాయో దాన్ని తలదన్నే రేటుగా వాళ్ళ ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చింది. పెద్ద మార్కెట్ అయిపోయింది వాళ్ళ. దీంట్లో అందరికీ అందుబాటులో ఉండే ఇమిటేషన్ జ్యువెలరీ మీద పేద, సామాన్య వర్గాలు, చిరు వ్యాపారులు, అసంఘటిత కార్మికులు బాగా దృష్టి పెట్టారు. వాళ్ళు శక్తి ఉన్నప్పుడు కాసు 2 కాసులు కొనుక్కుంటా ఉన్నారు. ఆ లోపు ఇమిటేషన్ జ్యువెలరీ మీద కొనుక్కుంటా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి వ్యాపారాలు చక్కటి అభివృద్ధి చెందుతాయి. తప్పనిసరిగా ఈ అమరావతిలో బంగారం వ్యాపారం బంగారంలాగానే ఉంటుంది. ఇమిటేషన్ జ్యువెలరీ కూడా బంగారానికి ధీటుగా ఉండే వ్యాపారాలు ఇవన్నీ కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు జీ ప్రైమ్ గోల్డ్ హబ్ అనే వ్యవస్థని ప్రారంభిస్తున్న శివప్రసాద్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే గత 2 సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి ప్రతి 3 ఇంటికి 2 ఇళ్ళు తాకిన వైనం, మరి భారతదేశంలో ప్రముఖంగా పిల్లలకి, ఆడపిల్లలకి కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా బంగారం మాత్రం ఖచ్చితంగా ఇచ్చే సంస్కృతి మంది. మరి ఆ కష్టకాలంలో ఆ రోజున ఏమీ లేక పేదవాళ్ళు మరి బంగారం తాకట్లు పెట్టి అనేక రకాలుగా ఇంట్లో ఉన్నది దాచుకున్నది, అలాగే ఉన్నది దాచుకున్నది కూడా తాకట్టు పెట్టి, బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి ఈరోజు విడిపించలేని పరిస్థితుల్లో మరి ఆక్షన్కి వెళ్ళిపోవటం ఎన్నో సందర్భాల్లో ఓ ప్రజాప్రతినిధిగా నేను చాలా సందర్భాల్లో లేని వాళ్ళని చూడటం జరిగింది. మరి ఈరోజు వాటిలన్నింటినీ అధిగమించడానికి జీ ప్రైమ్ గోల్డ్ హబ్ అనేది ప్రారంభించడం, మరి ఎక్కడైతే ఈ బంగారం విడిపించుకోలేని పరిస్థితిలో ఓనర్ ఉంటే అది స్వయంగా ఈ సంస్థ వెళ్ళి విడిపించి వాళ్ళకి అదనంగా కూడా కొంత అమౌంట్ ఇవ్వటం అనేది
కొద్ది ఊరటను కలిగించే విషయం. ఎందుకంటే వడ్డీల మీద వడ్డీలు వేసే పరిస్థితి కూడా వచ్చింది. కరోనా తర్వాత ప్రజలు ఇంకా కూడా సరైన గాడిలో పడలేని పరిస్థితి. ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు సంక్షేమ పథకాలు అందిస్తూ మరి పేదలందరినీ కూడా మరి చేయూతనివ్వటం జరుగుతూ ఉంది. వాళ్ళ జీవితాల్లో వెలుగు చూడటం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. అలాగే ఇలాంటి జీ ప్రైమ్ గోల్డ్ హబ్ లాంటి సంస్థను ఇక్కడ పెట్టి ఇక్కడ అందుబాటులో ఉంచి పేద ప్రజలు బంగారం ఆక్షన్కి వెళ్లకుండా వాళ్ళని కాపాడుతూ వాళ్ళ జీవితాల్లో కొద్ది గట్టిన అవడానికి కొంత అమౌంట్ ఇవ్వడానికి మరి ఇది ఒక వినూత్నమైన ప్రయోగం అయినప్పటికీ ఈ యొక్క వ్యాపారంలో వీళ్ళు దినదినాభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంగంరెడ్డి శివప్రసాద్. నేను విజయవాడ వాస్తవ్యులని. నాది ప్రైమ్ గోల్డ్ హబ్ కంపెనీ. ఇది వచ్చి ఏపీ, తెలంగాణ, చెన్నై, మధురై 4 స్టేట్స్లో ఉందండి. ఇది తాకట్లో ఉన్న బంగారం విడిపించుకుంటామండి మేము. మా కాన్సెప్ట్ వచ్చి ఎవరైనా బంగారం తాకట్లో పెట్టి ఆక్షన్కి వెళ్ళిపోతే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక మేము తాకట్లో ఉన్న బంగారం మా యజమాని వచ్చి వాళ్ళ బ్యాంక్ దగ్గరికి వచ్చి తాకట్లో ఉన్న బంగారం డబ్బులు కట్టి విడిపించి మేము అదే రోజు ఆ మార్కెట్ ధరకి మేము కొని మిగతా అమౌంట్ వాళ్ళకి అదే రోజు అకౌంట్లో జమ చేస్తామండి. అది మా కాన్సెప్ట్. ఈరోజు బోండమ్మ గారిని అండ్ మినిస్టర్ని పిలిచామండి ఓపెనింగ్ సందర్భంగా. ఇది విజయవంతంగా ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. దీనికి ఏం ఛార్జెస్ తీసుకుంటారా? ఛార్జెస్ అసలు ఏమి ఉండవు అండి. దీనికి ఛార్జెస్ ఏమి ఉండవు. లాభం ఉంటుంది. లాభం అంటే మేము కమిషన్ గవర్నమెంట్ 3% జీఎస్టీ కట్టాలి, 1% మేము ఛార్జ్ చేస్తాం. ముందే చెప్తాం కస్టమర్కి. అది బిల్తో సహా ఇస్తాం మేము. డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. డైరెక్ట్ క్యాష్లు కానీ ఏమి ఉండవు. ఫార్మ్ అకౌంట్ నుంచి కస్టమర్ అకౌంట్కి వెళ్తుంది గోల్డ్ లోన్కి. అది క్లోజ్. మిగతా బ్యాలెన్స్ కూడా కస్టమర్ అకౌంట్కి వెళ్తుంది. అది వెంటనే అయిపోతుంది. ప్రాసెసింగ్ టైం ఉండదు. మీకు అక్కడి నుంచి మా ఎగ్జిక్యూటివ్ వెళ్తాడు ఫస్ట్ కస్టమర్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఎంత ఉంది లోన్ చూసుకొని మాకు కంపెనీకి మెయిల్ చేస్తే కంపెనీ వాళ్ళ మెయిల్ అమౌంట్ కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేసి కస్టమర్కి స్క్రీన్ షాట్స్ పంపిస్తాము. అది జమ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత దాని తూకం బరువు చూసుకొని అమౌంట్ ఎంత అయితే అంత ఈరోజు మార్కెట్లో చూసుకొని మన జీఎస్టీ అమౌంట్ కట్ చేసుకొని కస్టమర్కి మిగతా బ్యాలెన్స్ కూడా అకౌంట్ డీటెయిల్స్ పెట్టగానే మళ్ళీ అదే ఎమ్మటే స్పాట్లో పడిపోతుంది. అంతేగాని రోజులు ఇదేమి ఉండదండి. ఒక పూటలో ప్రాసెస్ అంతా అయిపోతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు లలిత అనుష సంగంరెడ్డి. మేము విజయవాడలోనే పుట్టాం, విజయవాడలోనే పెరిగాం. అందరికీ బంగారం అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. కానీ అవి ఎలాంటి పరిస్థితుల్లో మనం బంగారం కొనుక్కుంటామో, అమ్మాలి తాకట్టు పెట్టాలి అని ఎవరు కొనుక్కోరు. బట్ ఏంటంటే నీడ్ కోసమే మనం తాకట్టు పెట్టుకుంటాం. కొన్ని సందర్భాలలో ఏంటంటే అవి వడ్డీలు కట్టి 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 చాలామంది వదిలేస్తూ ఉంటారు. అలాంటి ఒక సమస్య నుంచి మాకు వచ్చిన ఐడియా ఇది. ఎవరైతే విడిపించుకోలేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ మేమున్నాము అంటూ ప్రైమ్ గోల్డ్ ముందుకు వస్తుంది. ఎవరైతే బంగారం తాకట్లో ఉందో, ఎవరైతే విడిపించుకోలేకపోతున్నారో మాకు కనుక కాల్ చేస్తే కనుక మేము అదే రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి గనక ఇష్టమైతే మా కంపెనీ తరపు నుంచి లోన్ క్లియర్ చేసి ఆ రోజు ఉన్న మార్కెట్ ధరకి మేము కొని రిమైనింగ్ అమౌంట్ అన్నది వాళ్ళకి అందించడం అన్నది జరుగుతుంది. ఇదంతా ఇప్పటికీ చాలా మంది కస్టమర్లు మాకు ఇంకా ఎదగడానికి ఇంత ప్రోత్సహించారు కాబట్టి ఇన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేయగలుగుతున్నాం. ఇప్పటికీ మా బ్రాంచెస్ అన్నవి హైదరాబాద్ జూబ్లీ హిల్స్, తెలంగాణ, తమిళనాడు టీ నగర్, మధురై మీనాక్షి గుడి దగ్గర ఉంది. ఇంకా విజయవాడ 1 టౌన్లో ఉంది. ఇది విజయవాడ 2nd బ్రాంచ్ అండి. సో ఇంకా మీరు అభిమానించాలి అని మేము ఇంకా దీని నుంచి ఇప్పుడు పెరుగుతున్న బంగారం రేట్లు దృష్టిలో పెట్టుకొని మాకు వచ్చిన సరికొత్త ఆలోచన ఏంటంటే సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ. ఇప్పటిదాకా ఎక్కడా లేని కాన్సెప్ట్. సో పేదలకి కేవలం సామాన్యులను దృష్టిలో పెట్టుకొని మేము ఇది ప్లాన్ చేయడం జరిగింది. ఏదైతే మా దగ్గరికి సెకండ్ హ్యాండ్లో వచ్చే జ్యువెలరీ అంతా రిఫైనరీ చేసి అవి వాటిని కొత్త వాటిగా టర్న్ చేసి తరుగులు కానీ మజూరీలు కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ లేకుండా సామాన్యులకు అందించాలి అన్నది మా కొత్త కాన్సెప్ట్. విజయవాడ మార్కెట్లోకి సంతోష్ మారుతి న్యూ గ్రాండ్ విక్టోరియస్ కారును లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేసింది. న్యూ విక్టోరియస్ కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, సన్ రూఫ్ తో పాటు ఆకర్షణీయమైన అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయని, నేటి తరానికి ఈ కారు ఎంతగానో నచ్చుతుందని సంతోష్ మారుతి సేల్స్ డెవలప్మెంట్ మేనేజర్ కె వంశీచంద్ తెలిపారు.
కానూరులోని సంతోష్ మారుతి కార్ షోరూంలో న్యూ గ్రాండ్ విక్టోరీస్ కారు ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ రాఘవరావు, గొల్లపూడి కమర్షియల్ మార్కెట్ అధ్యక్షులు పి నాగేశ్వరరావు, సంతోష్ మారుతి మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి శ్రీకాంత్ విచ్చేసి విక్టోరీస్ కారును మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సంతోష్ మారుతి సేల్స్ డెవలప్మెంట్ మేనేజర్ కె వంశీచంద్ మాట్లాడుతూ విక్టోరీస్ ఫీచర్లలో 6 ఎయిర్ బ్యాగ్స్, లెవెల్ 2 ADAS, పానోరామిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, వైర్లెస్ ఛార్జింగ్, 360 డిగ్రీస్ కెమెరా, స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్, అండర్ బడి CNG ట్యాగ్ ఏర్పాటు చేశారన్నారు. వీటితో సురక్షిత ప్రయాణంతో పాటు సౌకర్యంగా కూడా ఉంటుందని వివరించారు. భారత్ ఎన్కాప్ రేటింగ్లో 5 స్టార్ పొందిందని పేర్కొన్నారు. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ రాఘవరావు మాట్లాడుతూ సంతోష్ మారుతి షోరూంకు సంబంధించిన అన్ని లోన్స్ తమ బ్యాంకు కస్టమర్లకు అందిస్తుందని అన్నారు. విక్టోరీస్ కారులో ఫీచర్లు అత్యద్భుతంగా ఉన్నాయని, నేటి తరానికి ఈ కారు అమితంగా ఆకట్టుకునే అవకాశం ఉందన్నారు. అనంతరం HDFC బ్యాంక్ ఆటో లోన్స్ హెడ్ ఉప్పు మహేష్ మాట్లాడుతూ సంతోష్ మారుతి విక్టోరీస్ కారును మార్కెట్లోకి విడుదల చేయటం సంతోషంగా ఉందని, ఈ కార్ సేల్స్ మరింతగా పెరగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. Today I am very happy to come to this event. I am Raghavarao, Regional Manager, Vijayawada North Region from State Bank of India. So first of all I would like to congratulate and thank MD Garu, Srikanth Garu, CEO and all the entire staff of here, all the ground level team members and State Bank of India. We have associated with our Koranki branch here. So అయితే ఈ పూట this is a momentous occasion. లాస్ట్ మంత్ ఏవైతే GST రిఫార్మ్స్ భాగంగా సేల్స్ అక్రాస్ ద ఆటో సెక్టర్ హ్యాస్ catapulted. So and added to that the festive fever and lot of backward and forward linkages with the auto sector. Entire industry has taken a giant step forward. So and the timing of release of this particular particular vehicle is very much required and it's very apt. The timing is very apt. So on this occasion I wholeheartedly congratulate entire team of Maruti here, Santosh Maruti. We have a very long standing relationship with them. ఇప్పుడు ఈరోజు గ్రాండ్ విక్టోరీస్ లాంచ్ అనేది చేయడం జరిగింది. ఈ విక్టోరీస్ వెహికల్ అనేది ఈ టైంలో రావటం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఈ విక్టోరీస్ మిడ్ సైజ్ SUV కేటగిరీలో ఈ వెహికల్ రావటం మాకు చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. లెవెల్ 2 ADAS దగ్గర నుంచి ఇందులో ప్రతి వేరియంట్లోనూ కస్టమర్కి కావాల్సినటువంటి ఫీచర్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. అంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ కానీ, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కానీ, ECVT ట్రాన్స్మిషన్ కానీ, అలాగే హైబ్రిడ్ ట్రాన్స్మిషన్స్ అంటే స్మార్ట్ హైబ్రిడ్ కానీ, స్ట్రాంగ్ హైబ్రిడ్ కానీ, దాంతోపాటుగా ఆల్ గ్రిప్ అనేటువంటి వేరియంట్ని కూడా ఈ విక్టోరీస్లో లాంచ్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఇంకా లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్నటువంటి వారి కోసం CNG కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. లెవెల్ 2 ADAS తోటి టాప్ వేరియంట్లో లెవెల్ 2 ADAS తోటి ఈ వెహికల్ లాంచ్ చేశారు. ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ లాంగ్ హైవేస్ మీద వెళ్ళినప్పుడు కానీ ఎక్కడా మనకి ఇబ్బంది అనేది కలగకుండా లెవెల్ 2 ADAS చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కస్టమర్కి. యాజ్ ఏ డ్రైవర్ నేను ఈ వెహికల్ తీసుకొని బయటకు వెళ్తే కనుక నేను చాలా కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్గా ఫీల్ అవుతాను. అండ్ అట్ ద సేమ్ టైం సేఫ్టీ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్తో వస్తుందండి ఈ వెహికల్. 6 ఎయిర్ బ్యాగ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ LXI వేరియంట్ నుంచి కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తుంది మారుతి సుజుకి ఈ విక్టోరీస్లో. ఇందులో LXI, VXI, ZXI, ZXI ప్లస్ అనేటువంటి వేరియంట్లతో పాటు ZXI ప్లస్ ఆప్షనల్, ZXI ఆప్షనల్ అంటే సన్ రూఫ్ కావాలనుకునేటువంటి వారి కోసం సపరేట్గా సన్ రూఫ్ ఆప్షనల్ వేరియంట్ని కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. అందరికీ నమస్కారం అండి అండ్ దీపావళి శుభాకాంక్షలు. మన సంతోష్ మారుతిలో ఈరోజు విక్టోరియస్ కార్ లాంచింగ్కి అటెండ్ అవ్వడం అనేది చాలా మంచి శుభపరిణామం. సో ఈ దీపావళి పర్వదినం నాడున అందరూ నూతన వెహికల్తోటి సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి సో ఈ కొత్త బండితోటి మారుతిలోను అలాగే మన విజయవాడ నగర ప్రజలందరూ కూడా సంతోషాలు నింపాలని కోరుకుంటూ సో ఆల్ ది బెస్ట్ టు సంతోష్ మారుతి అండ్ హ్యావ్ ఏ గ్రేట్ ఇయర్ అహెడ్. తిరుపతి జిల్లాలో కల్కి ఆక్రమించిన అటవీ భూములపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారి చేత విచారణ జరిపించాలని భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లాలోని రెవెన్యూ అధికారులు కల్కి ఆశ్రమ నిర్వాహకుల మధ్య క్విడ్ ప్రాకో గుట్టురట్టు చేయాలన్నారు.
భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మే నెలలో అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ నేత పెద్దిరెడ్డి ఆక్రమించిన అటవీ భూములను రక్షించలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. అయితే అదే జిల్లాలో కల్కి అని ఒక దొంగస్వామి వందలాది ఎకరాలు అటవీ భూములను ఆక్రమించి ఆశ్రమాల పేరుతో మోసం చేస్తుంటే అక్కడి అధికారులపై చర్యలకు ఆదేశించకపోవటానికి కారణం ఏమిటో పవన్ కళ్యాణ్ చెప్పాలని హేతువాద సంఘం డిమాండ్ చేస్తోందన్నారు. తిరుపతి జిల్లాలోని రెవెన్యూ అధికారులు కల్కి ఆశ్రమ నిర్వాహకుల మధ్య క్విడ్ ప్రాకో గుట్టు రట్టు చేయాలన్నారు. తక్షణమే తిరుపతి జిల్లాలో కల్కి ఆక్రమించిన అటవీ భూములపై ఒక విచారణ కమిటీ వేసి బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులను పెట్టి శిక్షించాలని, కల్కి ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ కల్కి అనే ఒక దొంగస్వామి కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 20-10 సంవత్సరాల నుంచి కొన్ని వందల ఎకరాల అటవీ భూములు ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తున్నాడు. ఏ రకమైన అనుమతులు లేవు ఆ కట్టడాలకి. అక్కడ ఆశ్రమ నిర్వాహకులకి జిల్లా అధికారులకి కిట్ ప్రోకో జరుగుతుంది అనేటువంటిది ఖచ్చితంగా మేము ఒక అవగాహనకు వచ్చాము. అంటే ఆశ్రమ నిర్వాహకులు అధికారులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే విధంగా వాళ్ళు ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి అటవీ భూములు ఆక్రమిస్తే తాట తీస్తామని అంటూ ఉన్నాడు. చాలా సంతోషమే. ఆ మధ్య పెద్దిరెడ్డి ఆక్రమణ భూములకు సంబంధించి అటవీ భూములు ఆక్రమిస్తే అటవీ భూములు ఆక్రమించడానికి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని క్రిమినల్ కేసు పెడతానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చాలా సంతోషం. అయితే తిరుపతి జిల్లాలో బిఎన్ కండ్రిక మండలంలో అంజూర్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, కల్లివెట్టు అనే గ్రామం దగ్గర. అక్కడ 21 ఎకరం డీప్ ఫారెస్ట్ ఆక్రమించి ఆశ్రమం పేరుతో 20 సంవత్సరాల నుంచి కల్కి మోసం చేస్తుంటే, అయితే అక్కడ ఆ 21 ఎకరము ఎవరో ఒక శ్రీనివాస మొదలయ్యారు కానీ వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది, దాని వారసులు వీళ్ళకి అమ్ముకున్నారు అని పైకి నాటకాలు ఆడుతున్నారు కలెక్టర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్. మేము అడిగాము, అయ్యా ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వండి, మొదలే శ్రీనివాస్కి ఎవరు ఇచ్చారు, బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిందా, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ ఏమంటే అది లేదు, దాని డాక్యుమెంట్ ఎక్కడో ఉందని నాటకాలు ఆడుతూ ఉన్నారు. అయితే ఈ మధ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ఇద్దరు కలిసి ఉమ్మడి సర్వే చేస్తామని చెప్పారు. ఏమైందో తెలియదు ఆ సర్వే రిపోర్టు. అట్లాగే దాని పక్కనే వరదైపాలెం మండలంలో దాదాపు 200 ఎకరాలు సర్వే నెంబర్ 1 నుంచి 7 వరకు 200 ఎకరాలు కల్కి ఆక్రమించి డీకే పట్టాలుగా మార్చి వాళ్ళని మోసం చేసి పేర్లు మార్చి కల్కి ఆశ్రమం కింద కలుపుకున్నాడు. ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ అర్హత పరీక్ష కేంద్రాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు చలసాని అజయ్ కుమార్ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో ఈ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఈ అర్హత పరీక్షకు హాజరయ్యే ఎంతో మంది యువ న్యాయవాదులకు చాలా సౌలభ్యంగా ఉంటుందన్నారు. ఈ విషయంలో మొదటిగా చొరవ చూపిన న్యాయవాది శ్రీ పునుగంటి ప్రసాదరావుని అభినందించారు. ఈ కేంద్రం ఏర్పాటులో ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ వారితో సంప్రదించి ఎంతో కృషి చేసిన శ్రీ చలసాని అజయ్ కుమార్ గారిని న్యాయవాది శ్రీ పులుసుగంటి ప్రసాదరావు తన మిత్ర బృందంతో కలిసి సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గనుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష, పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ఉన్నతాధికారులు, గనుల శాఖ ఆదాయంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి. దేశానికే విశాఖ గూగుల్ డేటా సెంటర్ తలమానికం కానున్నదని తెలిపిన శాప్ చైర్మన్ రవినాయుడు, నారా లోకేష్ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిశ్రమల ప్రవాహం మొదలైందని వెల్లడి. స్వయం ఉపాధి నిమిత్తం ఇరువురికి తోపుడు బండ్లు పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, చిరుగాపూర్లకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. ఇంద్రకీలాద్రి పైన కొలువైన అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.